ఉషశ్రీ చరణ్ కామెంట్స్. హంద్రినివా లైనింగ్ పనులు చేస్తామని చెప్పడం, మరోవైపు అన్ని చెరువులకు నీళ్లు ఇస్తామనటం రెండు ఒకేసారి ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించిన ఉషశ్రీ చరణ్. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో హంద్రినివా ద్వారా అన్ని చెరువులకు నీళ్లిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, మీరు పూర్తి స్థాయిలో ఇవ్వకుండా కుప్పం తరలించే ప్రయత్నం చేయడం స్థానిక రైతులకు మోసం చేయడమేనన్న ఉషశ్రీ, 6 ఏళ్ల తర్వాత నీళ్లిస్తున్నామని టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 6 ఏళ్లు రైతులు చెరువుల నిండి పంటలు పండించారని గుర్తు చేసిన ఉషశ్రీ చరణ్. ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇంకొక మభ్యపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. ఈరోజు లైనింగ్ వర్క్ అనేది టేకప్ చేస్తామని చెప్పేసి రాప్తాడ్ ఏరియా నుంచి కూడా ఈ సత్యసాయి జిల్లాలో కూడా మెయిన్లీ ద వాటర్ ఛానల్స్ అంటే రాప్తాడ్, పెనుగొండ, హిందూపూర్, మళ్ళీ వడక్సిర. సో ఈరోజు లైనింగ్ కార్యక్రమం చేస్తున్నాము. హెచ్ఎంఎస్ఎస్ కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా మాట్లాడి పెద్ద పెద్దగా పేపర్లో కూడా రాసుకోవడం మనం చూస్తున్నాం. ఈరోజు ఒకటే మాట నేను అడుగుతున్నాను వాళ్ళందరినీ కూడా, మంచిదే ఎక్కడన్నా నీళ్ళ కోసం ఏదైనా మంచిది జరుగుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ పార్టీలు అనేది మేము ఎక్కడ కూడా చూడము. మేము కేవలం రైతు పార్టీగా నిలబడి రైతుకి కూడా సపోర్ట్ చేసే కార్యక్రమంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాం. అయితే ఈరోజు ఒకటే మాట అడుగుతున్నాను, మీరు లైనింగ్ అంటున్నారు, అదే విధంగా అన్ని చెరువులు నింపుతాను అంటున్నారు. సరే, ఏ ఒక్క అఫీషియల్స్ ని అడిగినా కూడా ఈఎన్సీ గారు మీరంటే కూడా మాకు చాలా గౌరవం ఉంది. అయితే ఈరోజు మీరు కరెక్ట్ గా ప్లానింగ్ లేక, ప్రణాళిక లేక, అంటే ఎన్ని రోజులు నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని రోజులు నీళ్ళు ఇస్తారు, ట్యాంక్స్ అన్ని ఎప్పుడు ఫుల్ అవుతాయి, వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ అజెండా అనేది మీకు నిజంగా అధికారులకి ఈరోజు క్లారిటీ లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక వైపు ఏమో ట్యాంక్స్ ఫిల్అప్ చేస్తాను అంటున్నారు, ఇంకొక వైపు ఏమో చూస్తే అక్కడ ప్రొక్లైనర్స్, జేసీబీ అవన్నీ కూడా దింపున్నారు. అంటే ఇవన్నీ ఏంటికి సంకేతం? ఇది క్రైటీరియా ఏరియాస్ అనేది కూడా మీరు ఎక్కడ కూడా అఫీషియల్స్ అనేవాళ్ళు ఫిల్అప్ చేయకుండా, ఏ నాలెడ్జ్ లేకుండా మీరు ఎట్లా ఇవన్నీ పనిచేస్తారు అనేది కూడా ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ మేమందరూ కూడా రైతుల తరఫున, ప్రజల తరఫున మేము క్వశ్చన్ వేస్తున్నాం. నీళ్ళు జోలికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు, టీడీపీ పార్టీ లేదు, జనసేన పార్టీ లేదు, కమ్యూనిస్ట్ లేదు, బీజేపీ లేదు. నో, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర వెళ్తాం, ప్రతి పార్టీ వాళ్ళ దగ్గర మేము వెళ్తాం, ప్రజల కోసం కొట్లాడతాం. ఎందుకంటే పార్టీ అనేది డెఫినెట్లీ ఎలక్షన్స్ లో వస్తుంది, బట్ రైతుల కోసం నిలబడితే మేమంతా ఒకే పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా రైతుల తరఫున నిలబడతాం, పోరాటం చేస్తాం. రాష్ట్రంలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో ఫస్ట్ రోజు నుంచి కూడా రైతులకు అన్యాయమే జరుగుతా ఉంది. ఈ రోజు కూడా ఎక్కడ రైతులకి ఇస్తాను 20,000 అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు, మేము అసలు ఎక్కడ ఆదుకునే పరిస్థితిలో రైతుకు లేదని వాళ్ళు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అంటే రైతు పరిస్థితి ఎట్లా? గిట్టుబాటు ధర లేదు, ధర స్థిరీకరణ లేదు. మొన్న అయితే జగన్మోహన్ రెడ్డి గారు పోయి మిర్చి యార్డ్లో ఆయన ఇంటరాక్షన్ చేసుకుంటూ ఉంటే, రైతుల దగ్గర ఇంటరాక్షన్ చేసుకుంటూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం భయపడి ఆయనకి ఎక్కడ కూడా సెక్యూరిటీ అనేది లేకుండా కేసు కట్టే కార్యక్రమం చేసినారు. మీకు ఎందుకు అంత భయం? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినారంటే భయపడుతున్నారు. ప్రజల్లో మీ పైన వస్తున్న వ్యతిరేకతని మీరు ఫస్ట్ గ్రహించి ఆ తప్పుని మీరు సరి చేసుకుని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అందరికీ ముఖ్యమంత్రి, మనకు ముఖ్యమంత్రి ఆయనే కదా, అందరికీ ముఖ్యమంత్రి. వెంటనే ఆ ఏదైతే తప్పు చేస్తున్నారో దాన్ని సరి చేసుకోవాలని ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి నమస్కారం.